నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జోగి రమేష్ ఇంట్లో 15 మంది ఏసీబీ అధికారుల సోదాలు. అంబాపురం అగ్రిగోల్డ్ భూములపైనే తనిఖీలని సమాచారం. తుంగభద్ర డ్యాం పరిశీలనకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. గేటు ఏర్పాటుపై అధికారులతో సమీక్ష. గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రశ్నార్థకంగా ప్రాజెక్టుల పరిస్థితి. 5 ఏళ్లలో మరమ్మతులకు నిధులు ఇవ్వని వైసీపీ సర్కారు. ధర్మవరంలో గంటపాటు కురిసిన భారీ వర్షం. రోడ్లు జలమయం. రాకపోకలకు ఇబ్బందులు. అమెరికా లాస్ ఏంజల్స్ లో 4.4 తీవ్రతతో భూకంపం. పలు ఇళ్లలోని అద్దాలు సామాన్లు ధ్వంసం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది అధికారులతో సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి తనిఖీలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపైనే తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. శ్రీనివాస్ మోహన్, ఏసీబీ సోదాలపై పూర్తి వివరాలేంటి? స్వప్న ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 15 మంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. అయితే జోగి రమేష్ ఇంటి పరిసరాల్లోకి ఇతరులు ఎవరూ రానివ్వకుండా పెద్ద ఎత్తున ఇనుప సంఖ్య వేసి లోపలికి ఎవరూ రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా నిర్వహిస్తూ ఈ సోదాలు అయితే జరుపుతున్నారు. మాజీ మంత్రి తీసుకుంటోంది. ప్రభుత్వం జప్తు చేసిన భూములను కబ్జా చేసిన వ్యవహారంలోనే అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేస్తున్నట్లుగా మనకి ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఏకంగా ఓ సర్వే నంబర్ మార్చి తన కుమారుడు రాజీవ్, తన బాబాయ్ వెంకటేశ్వరరావు పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించిన ఆయన వెంటనే ఆ భూముల్ని విక్రయించడం ఈ వ్యవహారంలో అనుమానాలు సాధిస్తోంది. ఈ వ్యవహారంలో జోగి రమేష్ అప్పటి అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురాగా కొందరు అధికారులు అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ అక్రమంపై లోతైన విచారణకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏసీబీని ఆదేశించారు. విచారణలో తేలిన అంశాల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ అయినట్లుగా సమాచారం అందుతోంది. విజయవాడ గ్రామీణ మండలంలో ఉన్నటువంటి అంబాపురంలో అగ్రిగోల్డ్ జప్తు చేసినటువంటి 10 కోట్ల విలువైనటువంటి నివేశన స్థలాన్ని ఆక్రమించి విక్రయించారు. దీనిపై గత ప్రభుత్వంలోనే విజయవాడ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. జోగి రమేష్ దందా అధికారుల వస్తాసుపై ఫిర్యాదు అందిన అప్పుడు పోలీసులు ఏమాత్రం కేసు నమోదు చేయలేదు. ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వే నంబర్ 88లో పట్టాదారుగా ఉన్నటువంటి కనుమూరి వెంకట రామరాజు, అలాగే కనుమూరి సుబ్బారాజులు ఆ సర్వే నంబర్ లో ఉన్నారు. ఇందులో 4 ఎకరాలను 1969లోనే చలమారెడ్డి అనే వ్యక్తికి విక్రయించారు. అందులో 1 ఎకరం 2001లో విక్రయించగా మరికొంత భూమి 2014లో మహాలక్ష్మి ప్రాపర్టీస్ వాళ్ళకి 3800 గజాలు విక్రయించారు. అందులో జోగి వెంకటేశ్వరరావు అంటే జోగి రమేష్ బాబాయ్ 1086 గజాలు, అలాగే జోగి రాజీవ్ జోగి రమేష్ కుమారుడు 1074 గజాలు 2002లో అమ్మారు. తమ దస్తావేజుల్లో సర్వే నంబర్ తక్కువ సిఏ సవరణ పేరుతో ఈ జోగి రమేష్ బాబాయి, జోగి రమేష్ కుమారుడు ఇద్దరు కూడా సర్వే నంబర్ 87గా మార్చుకొని మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత వీటిని అప్పటి వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి బంధువులకు సర్వే నంబర్ 87 మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అంబాపురం రీసర్వే నంబర్ 87లో అల్లూరి కృష్ణమూర్తి, అలాగే అక్కడి నుంచి అవ్వ వెంకట శేషు నారాయణకు కూడా విక్రయించినట్టుగా సమాచారం అందుతోంది. ఇందులో అవ్వ వెంకట శేషు నారాయణ కుటుంబ సభ్యులు అగ్రిగోల్డ్ లో భాగస్వాములుగా ఉన్నారు. ఆర్ఎస్ నంబర్ 87లో 2000కు పైగా గజాల స్థలాన్ని హోంశాఖ జప్తు చేసింది. దీనిని జోగి రమేష్ కుమారుడు 2022లోనే కొని 2023లో విక్రయించారు. సాధారణంగా అయితే స్వీయ సవరణ అనేది కేవలం అచ్చు తప్పులు, పేర్లు తప్పులు, అక్షర దోషాలు, సరిహద్దులు తప్పుగా ఉంటేనే చేస్తారు. కానీ లీగ్ డాక్యుమెంట్లకు సంబంధించి ఏవైతే లీగల్ గా ఉన్నాయో వాటికి సంబంధించి
సర్వే నెంబర్ 88గా ఉంటే దానిని తమ భూమి సర్వే నెంబర్ 87గా సవరణ చేయడం అనేది చెల్లదు. కానీ తనకున్న అధికార బలంతో అధికారులపై ఒత్తిడి చేసి మరీ రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై నున్న సబ్ రిజిస్ట్రార్ కూడా ఈ వ్యవహారంలో వత్తాసు పలికినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆయనకి నున్న నుంచి ఇబ్రహీంపట్నంకు బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన జోగి రమేష్ కు దగ్గర వ్యక్తి కావడంతో ఈ వ్యవహారం అంతా సాగించారు. అలాగే అప్పుడున్న తహసీల్దార్ సైతం విజయవాడ గ్రామీణంలో ఉన్నటువంటి వైకాపా నేతలకు అనుకూలంగా ఉండి ఈ వ్యవహారాన్ని చూసినట్లుగా వదిలేశారు. ఎన్నికలకు ముందు కావాలని చెప్పి మళ్ళీ అప్పుడున్న తహసీల్దార్ని మళ్ళీ మార్పులు చేయడం జరిగింది. ఈ విధంగా అధికార యంత్రాంగం కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా సహకరించినట్లుగా కూడా పోలీసులు దృష్టికి వచ్చింది. మండల సర్వేయర్ తనకు తెలియకుండా సర్వే చేసి 87లో భూమి ఉందని ధృవీకరించాలని తహసీల్దార్ చెప్తున్నారు. ఇదైతే ఏమాత్రం నమ్మకంగా లేని అంశం. అలాగే రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సైతం ఈ మొత్తం భాగవతంలో పాత్ర ఉన్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కంటి తిరుపుగా అప్పటి కలెక్టర్, జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఢిల్లీరావు 3 ఉద్యోగులపై వేటు వేయడం జరిగింది. ఇది సివిల్ పంచాయతీ పేరుతో జోగి రమేష్ కబ్జాపై ఫిర్యాదులున్నా పోలీసులు పట్టించుకోకుండా పక్కన పడేయడాన్ని అధికారులు తీవ్రంగా తీసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో ఇప్పటి వరకు డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, మండల సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీపేలను మాత్రమే అప్పటి కలెక్టర్ ఢిల్లీరావు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే విజయవాడ సిపికి అలాగే డీజీపీ కూడా ఈ కేసుకు సంబంధించిన వివరాలు వాళ్ళ దృష్టికి రావడం, వాళ్ళకి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ ద్వారా విచారణ చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 2వ వారంలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకొని కొంత దర్యాప్తు ప్రక్రియను కూడా అధికారులు అంతర్గతంగా చేపట్టడం జరిగింది. జోగి రమేష్ పాత్రపై అధికారులు లోతుగా విచారణ చేసి ఆపై కేసు నమోదు చేసే వీలుందని చెప్పి భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు కార్యాలయాల్లో ఉన్నటువంటి దస్త్రాలు, సర్వే నంబర్లు, వివరాలు, ఇతరతర అంశాలను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం జోగి రమేష్ నివాసానికి వెళ్లి ఇంట్లో ఆధారాలు, డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలపై పూర్తిగా దృష్టి సారించినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఇప్పుడైతే జోగి రమేష్ ఇంటి వద్ద అయితే ఎవరిని రాకపోకలు రానివ్వకుండా నియంత్రిస్తున్నారు. అలాగే పోలీస్ సహాయం కూడా తీసుకొని ఏసీబీ అధికారులు ఇంట్లో పూర్తిగా సోదాలు ఉదయం 5 గంటల నుంచి చేపట్టారు. ఇప్పటికు సుమారు 4 గంటలుగా లోపల మొత్తం ఈ తనిఖీల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. తుంగభద్ర డ్యాం వద్ద కొట్టుకుపోయిన గేట్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఏర్పాటును నీటిపారుదల నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలిస్తున్నారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయానికి భారీ వరద కారణంగా 2 రోజుల క్రితం చైన్ లింక్ తెగిపోయి గేటు ప్రవాహంలో కొట్టుకుపోయింది. గేటు ద్వారా ప్రస్తుతం నీటిని మొత్తము కిందికి విడుదల చేస్తున్నారు. ఈ గేటు తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి కన్నయ్య నాయుడు ఏదైతే జలాశయాల గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు ఉన్నారో కన్నయ్య నాయుడు గారిని ఇక్కడికి తుంగభద్ర జలాశయం దగ్గరికి పిలిపించారు. ఆయన పర్యవేక్షణలో తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనము తుంగభద్ర జలాశయం మీద గేట్ల నిపుణుడు ఏదైతే జలాశయ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఈ గేటు ఊడిపోవడానికి ప్రధానంగా కారణం ఏంటి? ఇప్పుడు తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రక్రియ ఏంటి? మీ సలహాలు ఏమి ఇస్తున్నారు ఏంటి? ఈ తుంగభద్ర డ్యాము 1954లో కట్టారు. అప్పటి నుంచి ఆఫ్ చేశాను. 1954లో కట్టి అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాం. మేము తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ అప్పుడు చేస్తూ ఉండింది. 2002లో తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్ క్లోజ్ అయిపోయింది. అంతవరకు మనం ఈ గైడ్ లైన్స్ ఇచ్చి ఇదంతా ఇచ్చి మెయింటెనెన్స్ బాగా చేశాము. ఇప్పుడు మిగతా డ్యాములకు కంపేర్ చేస్తే ఇది ఒక సంవత్సరం ఒక 11 గేట్లు 33 ఉంటాయి. 11 గేట్లు పూర్తిగా, మిగతా గేట్లు ఇది రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేసి 3 ఏళ్ళకి ఒకసారి మొత్తం టచ్ అయ్యేట్టు చేస్తున్నాము. చాలా బాగా మెయింటైన్ అవుతున్నాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం
గేట్లు ఎక్విప్మెంట్ లైఫ్ 45 years, డ్యాము 100 years. ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని లైఫ్ 70 years వచ్చింది. ఇప్పుడు మనకు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్లో 70 ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ పనిచేసే ప్రాజెక్ట్స్లో 70 ఏళ్ళు ఉండేది ఏ ప్రాజెక్టు లేదు. అన్నీ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు అన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళలోనే పోతూ ఉన్నాయి. అది ఇప్పుడు ఇది మనకు గేట్ల వరకు బాగా మెయింటైన్ అయింది. ఆయిస్టులు వచ్చి ఇంపోర్టెడ్ ఆయిస్టులు, చైన్ ఆయిస్టులు గత 70 ఏళ్ళు పనిచేసినాయి. అవి ఇప్పుడు పనిచేసినప్పుడు లోపల వీక్నెస్ అయ్యి మనకు తెలియదు బయటికి, అందువల్ల లింక్ పోయింది. లింక్ అయిపోతానే మొన్న 10వ తారీఖు రాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేశారు. అప్పుడే మా టీంతో దీనికి స్టాప్ లాగా బల్కేడ్ అరేంజ్మెంట్ చేసి ప్రపోజల్ వేసి 5 గంటలకు మార్నింగ్కి పంపించేశాను. అది ఇంకా ఢిల్లీకి పోయి నిన్ననే అప్రూవ్ అయింది. ఢిల్లీ ఇలా కన్సర్న్ 3 స్టేట్ గవర్నమెంట్లు నిన్న క్లియరెన్స్ ఇచ్చాయి. నిన్న ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే మనకు మిగతా డ్యాముల్లో పైన బ్రిడ్జి ఫ్రీగా ఉండింది, అక్కడ ఎత్తి వదిలేసాం. రిస్క్ తీసుకోకుండా వదిలేసాం. నెలల్లో ఒకదాని మీద ఒకటి వదిలితే క్లోజ్ అయింది. ఇక్కడ అమ్మ రిస్క్ తీసుకొని వదిలేదానికి ఒప్పుకోలేదు, బ్రిడ్జి తీసేదానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ నీళ్ళ మీద నిల్చొని పనిచేసేదానికి ఎవరు ముందుకు రాలా. ఇక్కడ ఒక కౌంటర్ వెయిట్ దించేసి ఒక ప్లాట్ఫామ్ వేసి వాళ్ళు ఇక్కడ అసెంబ్లీ చేసి దించేట్టు నేను ప్రపోజల్ ఇచ్చాను. వాళ్ళు 8 అడుగులు నీళ్ళల్లో మాత్రం పనిచేయని మిగతా వద్దన్నారు. ఇప్పుడు మన వాళ్ళు నీళ్లు కావాలి కాబట్టి ఖరీఫ్కి 12 అడుగుల్లో దించుతామని ట్రై చేస్తున్నారు. జిందాల్ హెల్ప్ కూడా తీసుకున్నాం. క్రేన్లు పంపిస్తున్నారు, ప్లాట్ఫామ్ అదే చేస్తారు. ఇవాళ రేపు మార్నింగ్కి 2 ఎలిమెంట్లు వస్తాయి, సాయంత్రానికి ఒకటి వస్తుంది. 3 రోజులు ప్రోగ్రామ్ ఇచ్చాను, అయితే ఇంకొక రోజు ఎక్స్ట్రా వచ్చు. అంటే ఈ తుంగభద్ర జలాశయము రాతి కట్టడంతో చేశారని, స్టాప్ లాక్ గేటు పెట్టడానికి దీనికి అవకాశం లేదని కొంతమంది ఇంజనీర్లు చెప్తున్నారు. మీ ఆలోచన ఏంటి? మీరు ఎలా సలహా ఇస్తున్నారు? మేము కేఆర్ఎస్ నుంచి నేను ఈ లైన్లో 1972 నుంచి ఉన్నాను. ఈ డ్యామ్ కట్టి ఫస్ట్ వెల్డింగ్ గేట్లు పెట్టిన శ్రీరంగాచారి నా గురువు గారు. శ్రీరంగాచారి గారు విశ్వేశ్వరయ్య గారి గురువు గారు, అది శిష్యుడు. ఆయన దగ్గర ట్రైనింగ్ అయ్యి మేము దీనికి స్టాప్ లాగులు పెట్టాలని చాలా ప్రయత్నించాం. ఈ స్టోన్తో కట్టిన దీనిలో ఏం చేస్తాయంటే ఒక స్టోన్ కదిలిందంటే మొత్తం పోతుంది. అందువల్ల మన సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోలేదు స్టోన్ టచ్ చేసేదానికి. మనకి ఈ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉందంటే నాగార్జున సాగర్లోనూ ఇదే ప్రాబ్లం ఉంది, మన ప్రకాశం బ్యారేజ్లోనూ ఇదే ప్రాబ్లం. ప్రకాశం బ్యారేజ్లో బల్కేట్ వేసుకొని గేట్లన్నీ 2002లో నేనే రీప్లేస్ చేసి ఇచ్చింది. ఇప్పుడు మన సింగూరులో గేట్ పోతే కూడా రీప్లేస్ చేసి ఇచ్చాం. నారాయణపూర్లో రిపేర్ చేసి మిగతాన్ని రిపేర్ చేసి ఇచ్చాం. ఇప్పటికి రిపేర్ చేసినాక 2007లో రిపేర్ చేస్తే ఇప్పటికి బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చి ఇదే ఫస్ట్ టైం మాకు ప్రాబ్లం వచ్చింది. కానీ మేము వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. కానీ ఇది వీళ్ళకి రెఫర్ చేశాము, ఫ్లడ్ డిసాస్టర్స్ చైర్మన్ సిడబ్ల్యూసీకి. ఆయన చైన్ హాయిస్ట్లు అవుట్డేట్ అయిపోయింది, రోప్ డ్రమ్కి పండి అంటాడు. ఆ ప్రపోజల్ పెట్టి ఇప్పుడు ఎంత భిన్నా మారుస్తారో బోర్డు డిసైడ్ చేయాలి. బోర్డు కానీ డిసైడ్ చేసినారంటే మళ్ళీ ఈ గేట్లు ఆయిస్టులు కానీ మేము ఇచ్చే డిజైన్ ప్రకారం మార్చారంటే ఇంకొక 30 years నో ప్రాబ్లం. ఇప్పుడు ఇరిగిపోయిన గేటును రిపేర్ చేయాలంటే 60 TMCల నీరు కిందికి వదిలితే తప్ప ఈ గేటు, ఈ భారీ ప్రవాహంలో గేటు, తాత్కాలిక గేట్ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదని చెప్తున్నారు. మీరు ఎలాంటి సలహా ఇస్తున్నారు? మనకి ఎందుకంటే ఇది 60 అడుగుల డ్యామ్. మన వర్టికల్ గేట్స్లో 60 అడుగుల డ్యామ్ ఏది కట్టలేదు ఇండియాలో. ఇది ఒక యూపీలో మాత్రం 2 ప్రాజెక్టులు ఉంది, అది కూడా నేనే చేశాను. కానీ ఈ 60 అడుగుల డ్యామ్లో వచ్చేసి టెంపరీ వేయాలంటే కొంచెం కష్టం. మన 60 అడుగులు అంటే 20 మీటర్ల పొడుగుతో హ్యాండిల్ చేయాలంటే అందులో బ్రిడ్జి స్ట్రెంగ్త్ సరిపోదు. అందువల్ల మేము డిఫరెంట్ 2 క్రేన్లు జిందాల్ నుంచి తెప్పించి పీర్ సెంటర్లో పెట్టి అవి హ్యాండిల్ చేసేదానికి ట్రై చేస్తున్నాం. కొంచెం ట్రయల్ అండ్ ఎర్రరే తీసుకుంటున్నాం, ఎందుకంటే ఏజ్ అయిపోయింది బ్రిడ్జికి కూడా. దీని మీద రిస్క్ తీసుకోకూడదని అన్నీ చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఫ్లో ఆఫ్ వాటర్లో దించాలంటే మేము 12 అడుగులకు ఫ్లో ఉండేటప్పుడు దించుదామనేసి డెసిషన్ తీసుకున్నాము. గవర్నమెంట్ మాకు ఇచ్చింది పర్మిషన్ 8 అడుగులే. అంటే గత 5 ఏళ్లుగా నిధులు విడుదల చేయలేదు, కనీసం నిర్వహణ కూడా జరగలేదు అని చెప్తున్నారు. నిర్వహణ లోపం ఏమైనా కనిపిస్తా ఉంది? నిర్వహణ కాదండి, నిధులంటే షార్టేజ్ ఉంది, త్రూ అవుట్ ఉంది, ఇక్కడే కాదు. నిర్వహణ అంటే
ఉండే ఫండ్స్తో బాగా మెయింటెనెన్స్ బాగానే అయింది. కానీ ఏజ్ అయిన దానివల్ల మనం ఇది మన చేతుల్లో లేదు. మనం ఇప్పుడు మనుషులు కూడా బాగా శక్తి ఉండేవాళ్ళు గబాని పోతారు కదా, హార్ట్ అటాక్ వస్తుంది. మనం హార్ట్ అటాక్ వచ్చినారంటే వాళ్ళకి మనం ఇంతకుముందు ట్రీట్మెంట్ ఇవ్వలేదని కాదు కదా. ఆ మరి ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతుంది, దాన్ని చేసేదానికి గవర్నమెంట్లో రెడీగా ఉండాలి. అంటే ఇప్పుడు 33 గేట్లు ఉన్నాయి, మిగతా గేట్ల పరిస్థితి ఎలా ఉంది, వాటి పటుత్వం ఎలా ఉంది? అవి చూసాం, గేట్లు బాగున్నాయి. ఆయిస్ట్లలో ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి. వాళ్ళు చెక్ చేసే మెథడ్ ఇచ్చాను, అది చేసి కన్ఫర్మ్ చేసినా చూద్దాం. ఇప్పుడు ఈ గేటు తాత్కాలిక గేట్ ఏర్పాటు చేయడానికి ఎంతకాలం పడుతుంది? 3 రోజులు, ఇంకా 3 రోజులు. ఇప్పుడే మంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు వచ్చారు, అడిగి తెలుసుకుందాం. మిగతా మంత్రులతో కలిసి ఇరిగేషన్ శాఖ మంత్రి, తర్వాత నిపుణులతో కలిసి ఇక్కడికి వచ్చారు. పయ్యావుల కేశవ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఇక్కడ ఈ గేటు, ముఖ్యంగా గేటు విరిగిపోవడానికి కారణాలు ఏంటి? నిపుణుల నుంచి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? డెఫినెట్గా ఇప్పుడే ప్రాజెక్టు సందర్శనకు రావడం జరిగింది. మంత్రి రామనాయుడు గారు కూడా రావడం జరిగింది. సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, మన కన్నయ్య నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక గంట లోపల తాజాగా ఏంటి పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటి అనేటువంటిది కూడా అంచనా వేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న మార్నింగే, చాలా అర్లీ మార్నింగ్ పొద్దున్నే చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి ఎఫర్ట్ పెట్టండి, ప్రతి చుక్కని ఆదా చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, అటు బళ్ళారి, ఈ రైతాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎఫర్ట్లో 1% కూడా తక్కువ ఉండకూడదు అనేటువంటిది ఇప్పుడే కూడా పరిస్థితిని అంచనా వేస్తున్నాం. తప్పకుండా మీ అందరినీ కూడా మీడియాను అడ్రస్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచి నిపుణులను పిలిపిస్తున్నారు ఆ వివరాలు? నో, ఇప్పుడు బేసిక్ గా ఆల్రెడీ ఒక పిక్చర్ అయితే వచ్చింది. భవిష్యత్ ఏం చేయాలి అనేటువంటిది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయింది. ఏం చేయబోతున్నాం అనేటువంటిది ఈ పర్యటన తర్వాత మీతో డీటెయిల్డ్ గా మాట్లాడడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎందుకు, మనం వీ విల్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ లేటర్. ఫస్ట్ జరిగినటువంటి సంఘటన మీద ఎట్లా ముందుకెళ్లాలి అనేటువంటిది పెట్టుకుని తర్వాత యాక్షన్ ప్లాన్ ఏంటి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. తాత్కాలిక గేట్ ఏర్పాటు చేసే విషయంలో నిపుణుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఏదైతే ఈ యొక్క 19వ గేట్ ఏదైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో, మరి ఇది పురాతనమైనటువంటి, అంటే దగ్గర దగ్గర 70 సంవత్సరాల ప్రాజెక్టు కావడం వల్ల ఏదైతే ఆ గేటుకి సంబంధించి 45 సంవత్సరాలే దాని లైఫ్, బట్ ఇది 70 years అవడం వల్ల మరి ఆ ప్రాబ్లం వచ్చింది అనేది ప్రాథమికంగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ గేట్ స్థానంలో కూడా మరి పర్టికులర్గా స్టాప్ లాక్ గేట్ ఏదైతే ఉందో, మరి అవి ఈ ప్రాజెక్టుకి లేకపోవడం వల్ల తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడానికి కానీ, తాత్కాలిక నీటి నిలుపుదల చేసుకునే అవకాశం లేనిటువంటి స్థితిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి, కన్నమ నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క గేట్ల అమరికలో, నిర్మాణంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన హైదరాబాద్లో ఉంటే మరి ఆయన కంటికి చికిత్స చేయించుకున్నా కూడా మరి స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసుకుని ఈయన ఇక్కడ పంపించి, అంటే మా పోలవరం ప్రాజెక్ట్ గేట్ల అమరికలో కూడా ఆయనకి బాగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క సారథ్యంలో ఇమ్మీడియట్లీ, ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గేట్ని మనం పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో నీరు తగ్గిస్తే, అంటే ప్రజెంట్ 104 TMCల నీరు ఉంది. మరి కొత్త గేట్ని మళ్ళీ ఆ స్టాప్ లాక్ గేట్ని మనం ఏర్పాటు చేసుకుంటే మొత్తం నీటిని తగ్గిస్తే అది 40 TMCలకి పడిపోతే దగ్గర దగ్గర 60 TMCల నీరు వృధాగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా అంత స్థాయిలో నీటిని తగ్గించకుండా మనం ఈ యొక్క స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలని పరిశీలించమని చెప్పేసి మేము కూడా నిపుణులు కూడా కోరడం జరుగుతోంది. సాధ్యమైనంత వరకు ఏదైతే ఆ స్టాప్ లాక్ గేట్స్ని పూర్తి స్థాయి నీరు బయటికి పోకుండా కొంతమేర నీరు నిలవ ఉండగానే మనం దాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో పరిశీలన చేయమని కోరుతూ ఉన్నాం. దాన్ని ఇప్పుడే ఒకసారి రివ్యూ కూడా అధికారులతో కూడా రివ్యూ చేసి, దీనికి కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కానీ, CWC కానీ, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే డిజైనింగ్ సంబంధించినటువంటి CEల్ని, SEల్ని అందరినీ కూడా ఒక బృందాన్ని కూడా ఇక్కడ మేము పంపించడం జరిగింది. ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజు మేము ఇక్కడ రావడం జరిగింది. సాధ్యమైనంత వరకు తొందరలోనే ఆ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేయడం ద్వారా, పర్టికులర్గా ఏదైతే అనంతపురం, కర్నూలు, కడప ఏదైతే అత్యంత కరువు జిల్లాలు ఏవైతే ఉన్నాయో
మరి వారికి నీటిని అందించేటువంటి విధంగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే అసలు డ్యామే నిండినటువంటి పరిస్థితి. వీళ్ళ అదృష్టవశాత్తు డ్యామ్ నిండినా కూడా ఆ వృధాగా పోతూ ఉంటే చాలా బాధ ఆవేదన కలుగుతోంది. అంచేత ఏదైతే ఇక్కడ ఖరీఫ్తో పాటు రబీ కూడా వస్తుందనేటువంటి ఆశలో ఉన్నటువంటి స్థితిలో మరి ఇది చాలా దురదృష్టకరం. ఏదేమైనప్పుడు కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఆయకట్టు వరకు పంపించాలనేటువంటి ఆయన ఆలోచన ప్రకారం మేమందరం కూడా పనిచేస్తాం. తాత్కాలిక గేటు ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని నిపుణులు ఏమి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీకు? అంటే ఏదైతే ఈ యొక్క తాత్కాలిక గేటు కూడా ఆల్రెడీ హిందుస్థాన్ వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇక 60x20 ఇది చాలా భారీ సైజు గేటు కావడం వల్ల ఆ లెవెల్లో మనం దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం సాధ్యం కాదనేటువంటి ఆలోచనతో 60x4 చొప్పున అంటే 5 గేట్ల చొప్పున తయారు చేసి 1 by 1 అంటే ప్రజెంట్ ఇమీడియట్లీ కనీసం 2-3 గేట్స్నైనా 60x4 చొప్పున ఏర్పాటు చేసుకుని కొంత నీటిని నిల్వ చేసుకుంటూ మళ్ళీ మిగిలిన 2 అంటే ఏదేమైనా కూడా వాళ్ళు ప్రాథమికంగా చెప్పేది అట్లీస్ట్ ఒక 2 daysలో మనం కనుక 60x4 2-3 గేట్లైనా అరేంజ్ చేసుకుని మళ్ళీ మిగిలిన బ్యాలెన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచన. మేము కూడా వాళ్ళకి ఆదేశాలు ఏంటంటే ఎంతో తొందరగా మనం అది కంప్లీట్ చేస్తే కొంతమేర నిల్వ ఉన్నటువంటి నీటిని నిలుపుదల చేసుకోవచ్చు. రెండవది ఫోర్కాస్ట్ కూడా ఆగస్టు 15th ద్వారా మళ్ళీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మనం ఏదైనా వీలున్నంత వరకు తొందరగా మనం పూర్తి చేసుకుంటే రేపు రాబోయేటువంటి వర్షపు నీటిని మళ్ళీ నిలువ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి 100% సాయశక్తులం మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. అంటే గత 5 ఏళ్లుగా గత ప్రభుత్వం అసలు కనీస నిర్వహణ నిధులు కూడా విడుదల చేయకపోవడం వల్లనే దీనికి నిర్వహణ లోపించడం వల్లనే ఈ గేట్ ఇరిగిపోయిందని చెప్తున్నారు. మీరేమంటారు? మీకు నిపుణులు చెప్పిన ఏంటి? ఏదైతే వాస్తవం. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు అయితే నిర్మాణం చేస్తున్నాం కానీ 10 కోట్లలో అయ్యేటువంటి మెయింటెనెన్స్ని ప్రభుత్వాలు విస్మరించడంతో ఇటువంటి ప్రాజెక్టులకు కానీ జలాశయాలకు కానీ ఇటువంటి ఇబ్బంది ఏర్పడుతున్నది వాస్తవం. అది మనందరం కూడా గుర్తించవలసిన విషయం. అందుకే ఏదైతే ఈ యొక్క తుంగభద్ర అనేదే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం ఇట్లా ప్రతి బ్యారేజీ, ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయర్ కూడా గత 5 సంవత్సరాల ఏదైతే కనీసం మెయింటెనెన్స్ కూడా లేక తుప్పు పట్టి రోప్స్ కానీ లాక్స్ కానీ ఏదైతే డోర్స్ కానీ షట్టర్స్ కానీ అన్నీ కూడా ఊడిపోయేటువంటి పరిస్థితిలో తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం. దాన్ని కూడా ఇప్పుడే మేము ప్రయారిటీ వైడ్గా అంటే ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారితో దీని తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఏదైతే ప్రాజెక్టులు, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ తీసుకుని దాన్ని ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్స్ కింద ఎట్లా టేకప్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి అనే దాని మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అయితే తీసుకుని ముందుకెళ్తాం. ఇది అంటే ఒక 3-4 రోజుల్లో తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఓవైపు గేట్లు ఏదైతే జలాశయ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు చెప్తుండగా, మరోవైపు గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వంలో ముఖ్యంగా నిర్వహణ వ్యయం కూడా ఇక్కడ విడుదల చేయలేదని, నిధులు విడుదల చేయకపోవడం వల్లనే కనీస నిర్వహణ కూడా లోపించిందని, ఒక్క తుంగభద్ర జలాశయమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జలాశయాల వద్ద డ్యాంలకు నిర్వహణ లోపించడం వల్లనే ఇలాంటి గేట్లు ఇరిగిపోవడము, గేట్లు కొట్టుకుపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయం నుంచి. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెల్లవారుజాము నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం మనం ఆయన ఇంటి ముందే ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆయన ఇంటిలో ఈరోజు తెల్లవారుజాము నుంచి 15 మంది సుమారు ఏసీబీ అధికారులు వచ్చి తనిఖీలు చేపడుతూ ఉన్నారు. మెల్లమెల్లగా కార్యకర్తలంతా ఇంటి దగ్గరకు చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవరిని లోనికి అనుమతించని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే మొత్తం ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని బయటికి రానియరు. అదే
అదేవిధంగా బయట ఉన్న వాళ్ళని ఎవరిని లోనికి వెళ్ళనివ్వరు. అయితే ఇప్పుడు మాత్రం ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గన్నవరం నియోజకవర్గంలోని అంపాపురంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సంబంధించిన ల్యాండ్ సంబంధించిన వ్యవహారమే దీనికి కారణం అనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అందులో 87 సర్వే నెంబరు అనేది అగ్రిగోల్డ్ సంబంధించినటువంటిది ఉంది. అయితే ఆ సర్వే ఫస్ట్ 88 సర్వే నెంబర్లో వీళ్ళు కొనుగోలు చేసినట్లు దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత పొరపాటుగా 87కు బదులు 88 అని సర్వే నెంబర్ పడింది అని దరఖాస్తు చేసుకొని వాటిని మళ్ళీ సర్వే నెంబర్లను మార్చుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులు కలిసి ఈ పని మార్చుకున్నారు. అయితే దాన్ని మళ్ళీ వైకాక కార్పొరేటర్ బంధువులకి స్థలాన్ని విక్రయించారు. అయితే ఇదంతా జరిగింది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొడుకు రాజీవ్ అదేవిధంగా బాబాయ్ వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరుకి సంబంధించి కొంత భూమిని వీళ్ళు కొనుగోలు చేశారు. దాన్ని విడివిడిగా వేరే వారికి విక్రయించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎవరైతే అగ్రిగోల్డ్ సంబంధించిన భాగస్వాములు ఉన్నారో వాళ్ళు జనవరిలోనే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసినప్పుడు కొత్తపేట పోలీస్ స్టేషన్ పోలీసులు పట్టించుకోలేదు. అనంతరం అక్కడి నుంచి తహసీల్దార్ జాహ్నవి కూడా దాని మీద రిపోర్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇటీవలే దానికి సంబంధించినటువంటి నివేదికను పూర్తి స్థాయిలో డీజీపీకి పంపారు. ఇప్పుడు ఎవరు వాటిని కేసు నమోదు చేస్తారు అనేటువంటిది ప్రస్తుతం సిఐడి ఆధీనంలో భూమి ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారా, లేదంటే ఏసీబీ ఇందులో అధికారులు ప్రభుత్వ అధికారులు అదేవిధంగా మంత్రి కుటుంబ సభ్యులు ఇందులో ఉన్నారు కాబట్టి ఏసీబీ వాళ్ళు కేసు నమోదు చేస్తారా అనేటువంటిది ఇప్పటి వరకు సందిగ్ధంగా ఉంది. ఇటీవలే ఏసీబీ అధికారులకు పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేయాలని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడకు ఈరోజు వచ్చి వాళ్ళు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా దానికి సంబంధించిన కాగితాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ తీసుకున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. ఈరోజు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ను పరిశీలిస్తారా అనేటువంటిది ఇంకా మనకి స్పష్టత రాలేదు. ఏసీబీ అధికారులు దీని మీద పూర్తిగా స్పందించట్లేదు. అయితే ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. స్వప్న, టు స్టూడియో.